ఒక క్లస్టర్గా చేసి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. ఒక 400 ఫీటో 500 స్క్వేర్ ఫీటో కట్టిస్తే ఆ మురికిలో గుడిసేసుకొని బతుకునే కంటే కుటుంబంతో గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవద్దా? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళు బాగుపడొద్దా? ఏంది కక్ష? నా మీద ఉంటే ఉండొచ్చు, నాతో కొట్లాడుండ్రా. పేదోళ్ళ మీద ఏంది మీ ప్రతాపం? పోయి ఒకరోజు మూసీలో వండుకుంటామన్నారు. ఎవరైనా మూసీలో వండుకున్నారా? వాళ్ళ పార్టీల కార్యకర్తలలో 3వ అంతస్తులో పోయి అపార్ట్మెంట్లలో నిద్రపోయారు. మూసీలో పండుకోండి, మూసీ పక్కన మంచం వేసుకొని పండుకోరి. ఆ చాదరగట్టు బ్రిడ్జ్ పక్కన ఈ నుంచి ఆడికి కనిపిస్తుంది, వరుసగా అట్లా పండుకోరి. అంబర్పేటలో శ్మశాన వాటిక ఉంది మూసీ పక్కనే. ఒక 4-5 రోజులు అక్కడనే ఉండండి, అక్కడనే భోంచేయండి, మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో దుఃఖం ఏందో. అందుకే ఈ వేదిక మీద నుంచి ఈడున్న వాళ్ళకంటే వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న, హైదరాబాద్ నగరాన్ని ఆనాడు నిజామే అంత గొప్పగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టి మూసి ప్రక్షాళన చేసి మూసి పరివాహక ప్రాంతంలో అద్భుతమైన కట్టడాలతోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు, హైకోర్టు వరకు, సిటీ కాలేజ్ వరకు, చార్మినార్ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థల్ని వారు మనకు ఒక గొప్ప వారసత్వ సంపదగా ఇచ్చిండు. ఈ వారసత్వ సంపదను కాపాడుకొని నగరాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఇదంతా వదిలేసి కొత్తది నిర్మించుకుంటూ పోతే పాత వారసత్వ సంపద ఏం కావాలి? అందుకే వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రకృతిని మనము కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది. హైడ్రా అధికారులకు కూడా నా సూచన, మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి. పేదల పట్ల సానుభూతితో ఉండాలి, పెద్దల పట్ల కఠినంగా ఉండాలి. పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి. పేదలను ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాలాలో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం. ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం, మంచి పరిపాలన అందించడం కోసం. మీరు లిస్ట్ అవుట్ చేయండి. హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా, చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి. ఈరోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా, ఇది ఒక గొప్ప బాధ్యత. ఇదేదో ఉద్యోగం కాదు, ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు. దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి. పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి. ప్రణాళికలు తీసుకొని రండి, పేదల్ని ఆదుకుందాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి. పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి. పెద్దల్ని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు. మీ ముఖ్యమంత్రి మీతోని ఉన్నాడు. కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి. పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం. పేదలకు कई सैन्य ठिकानों को जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया। इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया। इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ, जो कि पाकिस्तानी हमलों का प्रमाण है। On the night of 7 May 2025, Pakistan attempted to engage a number of military targets in northern and western India using drones and missiles. These places included Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Nal, Jalandhar, Ludhiana, Adampur, Bhatinda, Chandigarh, Falodi, Uttarlai and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attacks.